వెనకట ఎడ్ల బండ్లు కట్టుకొని పోయేది, 2 ఒద్దులు పట్టేది మేడారం పోతానికి. అప్పుడు అంత జంగలే ఉండేది, గిన్ని సౌలతులు లేవు. మళ్ళా అంత మట్టి రోడ్డే. ఇక సారళమ్మ, పగిడిద్దరాజు, సమ్మక్క తల్లి గద్దెలకు వచ్చినాక మొక్కులు అప్పచెప్పి మర్నాడు ఇంటి బాట పట్టేది. అప్పటికిప్పటికి జమీన్ ఆస్మాన్ ఫరాక్ ఉంది, గిట్లా చెప్తుంటారు వెనకటోళ్ళు. అప్పటికిప్పటికే ఎంతో మారిందంటే ఇక రేపు గిట్లా కావచ్చు. అవు మేడారమే సర్కారోళ్ళు సై అనుడే ఆల్చం గిట్ల మారబోతుంది. చుట్టూరా ఇట్లా కడతారట. నడిమిట్ల సమ్మక్క, సారాలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలే. మంత్రులు సీతక్క, సురేఖక్క, లక్ష్మణన్న ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి కొత్త డిజైన్లు చూసి మంచిగున్నాయి అన్నారట. అట్లా మార్చిండ్రు ఇట్లా మార్చిరనే మాట రాకుండా ముందే మేడారం ఆదివాసీ పూజారులను హైదరాబాద్ కు విలువనంపుకొని సలహాలు తీసుకురాట. ఇక ఈ డిజైన్లకు ముఖ్యమంత్రి సార్గిన ఓకే అన్నాడు అనుకో, పనులు చాలు చేసుడే. 236 కోట్ల తోటి సింగారిస్తానికి ప్లాన్ తయారయ్యింది. వెనకటికెళ్ళి వస్తున్న ఆచారాలు పద్ధతులకు తక్లీఫ్ కాకుండా ఒడుపు మీద చేస్తారట డెవలప్మెంట్ పనులు. గద్దెల చుట్టూ ఇటు 3 అటు 3 నడిమిట్ల 2 పెద్ద గేట్లు, మొత్తం 8 గేట్లు పెట్టబోతున్నారు. ఆడొకటి కాకుండా గద్దెలన్నీ వరుసగా ఉంటే బాగుంటది అనుకుంటున్నారట. గద్దెలకు 58 కోట్లు, గద్దెల కాడ డిజైన్లకు 6 కోట్లు, జంపన్న వాగుకు 39 కోట్లు, భక్తుల సౌలత్కి 50 కోట్లు, మంచి రోడ్లు వేస్తానికి 52 కోట్లు ఖర్చు అవుతుందట. పార్కింగ్ తిప్పలు లేకుండా పక్కా ఉండే తట్టు చూస్తారట. ఎవరికి పడతాలకు కాకుండా మంచిగా అనుభవం ఉండి కుంభమేళాల కాడ పనులు జగబెట్టిన కంపెనీలకే ఇస్తారట ఈ పనులు కూడా. ఇవి కాకుండా 38 కోట్లతోటి నారిగే బంధం గుట్ట మీద 28 ఎకరాల స్మృతివనం కట్టాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. వన దేవతల చరిత్ర గొప్పతనం ఎరికయ్యేటట్టు 30 ఎకరాల చుట్టూరా బంగ్లాలు, నడిమిట్ల స్విమ్మింగ్ పూల్ ఉంటదట. ఇప్పుడే దినం 3000 మంది వస్తురట. దగ్గర పట్లనే రామప్ప గుడి, లక్నవరం చెరువు, బోగతా జలపాతం ఉండే అట్లా కొంత పెరుగుతున్నారు. అందుకే సౌలతులు పెరిగేటట్టు డెవలప్మెంట్ చేస్తామంటున్నారు. ఇంకో 4.5 నెలలు అయితే మేడారం జాతరే. దీనికి 150 కోట్లు శాంక్షన్ చేసిరు ఆల్రెడీ. మరి జాతర వరకు ఈ పనులన్నీ అయితేయో లేవో గానీ అయితే మాత్రం మేడారం అంతా కొత్తగానే అగుపడుతుంది. ఇక